సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమంగా మారింది. కొన్ని రోజులుగా ఆయన కోలుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆక్సిజన్ తీసేశామని, సొంతంగా శ్వాస తీసుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. 2 రోజులుగా మళ్లీ శ్రీతేజ్ కు ఆక్సిజన్ వెంటిలేటర్ సపోర్ట్ అవసరమైందని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడినట్లు వెల్లడించారు. నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా ఫీడింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. న్యూరో సిస్టంలో ఎలాంటి స్పందన లేదని వివరిస్తున్నారు. డిసెంబర్ 4న పుష్ప మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో శ్రీతేజ్ అపస్మారక స్థితిలో చేరుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగా ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆ మరుసటి రోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఘటన రోజు వీడియోలను ప్రదర్శించారు. వారు కూడా అల్లు అర్జున్ కారణంగానే తొక్కిసలాట జరిగిందన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ విచారణకు పిలిచారు. పుష్ప టీం భారీ సహాయం చేసింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై అల్లు అర్జున్ పుష్ప టీం పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ కోటి, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు, నిర్మాతలు మరో 50 లక్షలు శ్రీతేజ్ కుటుంబానికి సహాయం అందించారు. వివాదం టాలీవుడ్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారుతుండటంతో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు రంగంలోకి దిగారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల సమావేశం ఏర్పాటు చేశారు. మరోవైపు శ్రీతేజ్ కూడా కోలుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వివాదానికి ఎండ్ కార్డు పడే అవకాశము ఉందన్న చర్చ మొదలైంది. అల్లు అర్జున్ కూడా ఫైనల్ ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారన్న వార్తలు వచ్చాయి. అయితే శ్రీతేజ్ హెల్త్ కండిషన్ సీరియస్ గా మారడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఇప్పుడు కండిషన్ సీరియస్ గా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్